వెల్కమ్ టు ఐఏసీ. సో ఆర్ఆర్సీ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫర్కా బ్యారేజ్. సో ఫర్కా బ్యారేజ్ ఈజ్ అ మేజర్ రీజన్ ఫర్ ద కనెక్షన్ బిట్వీన్ ఇండియా అండ్ ఏ కంట్రీ అని అడుగుతున్నారు. సో మనకి ఫర్కా బ్యారేజ్ ఏదైతే ఉందో అది దేనికి మేజర్ కనెక్షన్ అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఫర్కా బ్యారేజ్ అనేది ముఖ్యంగా ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకోవాలి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగాల్ ఏరియా. సో చాలామంది అడిగేది ఏంటంటే మోస్ట్లీ రిపీట్ అవుతున్నాయి, ఇన్ఫర్మేషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి జీకే అనేది స్టాండర్డ్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి 80% మనం చెప్పిందే చెప్పవలసి వస్తూ ఉంటుంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎడిషనల్గా ఏమైనా కరెంట్ అఫైర్స్లో కనుక యాడ్ అయితే సో దాన్ని యాడ్ చేసి డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫర్కా బ్యారేజ్ అనేది బెంగాల్ ఏరియాలో ఉంది. సో ఇది ముఖ్యంగా ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య కనెక్టివిటీ అని చెప్పొచ్చు, విచ్ ఈస్ అ కనెక్టివిటీ బిట్వీన్ ద ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే బాంగ్లా అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకి బెంగాల్కి బంగ్లాదేశ్కి కనెక్ట్ అయ్యి ఉన్న రివర్, లింకింగ్ రివర్ ఏది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లింకింగ్ రివర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ అ రివర్, గంగా రివర్. సో గంగా రివర్ అనేది ఏ రెండు ప్రాంతాలకి కనెక్ట్ అయ్యి ఉంటుంది అంటే బాంగ్లాకి యాజ్ వెల్ యాజ్ ఇండియాకి. ఇండియాలో ఎస్పెషల్లీ ఏ ప్రాంతం దీనితో కనెక్ట్ అయ్యేది అంటే వెస్ట్ బెంగాల్ ఏరియా. తర్వాత మనకి ఇక్కడ నేపాల్ ఏరియా ఉంది కదా, నేపాల్ ఏరియాకి సంబంధించి మనకు ఒక ట్రీటీ ఒప్పందం ఉంది ఇండియాకి, దాన్ని మహాకాళి ట్రీటీ అంటాం. సో మహాకాళి ట్రీటీ ఈజ్ బిట్వీన్ దట్ విచ్ ప్లేసెస్ అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అ నేపాల్. సో దీనికి సంబంధించి ఈ ఒప్పందం కింద కొన్ని బ్యారేజెస్, కొన్ని డ్యామ్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఉన్నారు. సో దాంట్లో ఇంపార్టెంట్ బ్యారేజ్ ఏది అంటే శారదా బ్యారేజ్. సో శారదా బ్యారేజ్ ఇండియాకి మరియు ఏ కంట్రీకి మధ్య ఒప్పందంలో ఒక భాగము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ నేపాల్. ఆ ఒప్పందం యొక్క పేరు ఏది అంటే మహాకాళి ట్రీటీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య బ్యారేజ్ ఒప్పందాలు, డ్యామ్స్ ఒప్పందాలు అంటే ఏముండవు. ఉంటే ఒకే ఒకటి ఉంది, అది సింధు నది ఒప్పందం 1960లో, అది ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి చైనాకి ఇండియాకి మధ్య ఎటువంటి విధమైన ట్రీటీసు అటు వాటర్కి కానీ లేకపోతే బ్యారేజెస్కి మధ్య కానీ లేవు కాబట్టి ఇక్కడ ఏమి మనం చెప్పలేం. సో ఆల్మోస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఫర్కా బ్యారేజ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ గంగా రివర్ కనెక్ట్స్ ఆర్ గంగా రివర్ హ్యావ్ అ కనెక్షన్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్, ఎస్పెషల్లీ విచ్ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్ ఏరియా. ఇవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ద బ్లూనెస్ ఆఫ్ ద స్కై ఆర్ ఓషన్ ఈజ్. సో మనకి ఆకాశం లేదా సముద్రం యొక్క నీలి రంగుని కొలిచే పరికరం ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ బ్యాథీమీటర్ అని ఉంది. సో బ్యాథీమీటర్ ఏంటంటే మనకి డెప్త్ ఆఫ్ ఓషన్, డెప్త్ ఆఫ్ అ వాటర్ అలా గుర్తుపెట్టుకోండి. సో డెప్త్ ఆఫ్ వాటర్ అది సీ కావచ్చు, ఓషన్ కావచ్చు. సో డెప్త్ ఆఫ్ అ వాటర్ ఆఫ్ అ సీ ఆర్ ఓషన్ విల్ బి మెజర్డ్ బై బ్యాథీమీటర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్రానోమీటర్ అని చెప్పేసి ఉంది, సెరెనోగ్రాఫ్ అని చెప్పేసి ఉంది. సో సెరెనోగ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇది దేనికోసము అంటే మనకి ముఖ్యంగా ఏవైతే లైట్నింగ్ అంటున్నాం కదా, థండర్స్ అంటాం, ఉరుములు, ఉరమడం, మెరవడం అంటాం చూడండి. ద మెజరింగ్ ఆఫ్ దట్ లైట్నింగ్ థండర్ ఈజ్ నథింగ్ బట్ ఏమని పిలవచ్చు అంటే సెరెనోగ్రాఫ్ అని పిలవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సినోమీటర్ అని ఉంది. సో సైనోమీటర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి స్కై ఏదైతే బ్లూ కలర్ ఉందో, బ్లూ కలర్ ఆఫ్ అ స్కై, బ్లూ కలర్ ఆఫ్ అ వాటర్ విల్ బి మెజర్డ్ బై దట్ సైనోమీటర్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో బారోమీటర్ అనేది అట్మాస్ఫియర్కి యూజ్ చేస్తాం. బారోస్ఫియర్ వచ్చేసి మనకి అట్మాస్ఫియర్కి యూజ్ చేస్తాం. ఫాథోమీటర్ కానీ లేకపోతే నెక్స్ట్ బ్యాథీమీటర్ కానీ డెప్త్ ఆఫ్ అ వాటర్స్ ఏదైతే మనకి ఓషన్ లేదా సీ ఉందో దాన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సెరెనోగ్రాఫ్ ఏదైతే ఉందో అది థండర్ స్టార్మ్స్, ఉరుములు, మెరుపులు అంటాం చూడండి, వాటి యొక్క ధాటి ఇంటెన్సిటీ ఎంత ఉందని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇవి కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోగ్రాఫ్ కానీ, హైడ్రోగ్రాఫ్ కానీ, హైడ్రోమీటర్స్ గురించి కానీ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద గ్రేటెస్ట్ ఆర్టిస్టిక్ క్రియేషన్ ఆఫ్ హరప్పన్ కల్చర్. సో హరప్పన్ కల్చర్లో ముఖ్యమైనది ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి నాట్యగత్తె బొమ్మ అంటాం. ద డాన్సింగ్ డాల్ ఆర్ ద డాన్సింగ్ ఫిగర్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ ఎస్కవేటెడ్. సో అది ఏ మెటీరియల్తో తయారు చేశారు అంటే బ్రాంజ్ మెటీరియల్తో తయారు చేశారు. సో బ్రాంజ్ జ్యువెలరీ ఉంది, బ్రాంజ్ ఏవైతే ఫిగర్స్ ఉంటాయో మనకి ఆ ఫిగర్స్ అనేవి మనకి బొమ్మలు అంటాం కదా, సో అలాంటి శిల్పాలు అనేవి ఎక్స్కవేట్ చేయడం జరిగింది. దాంతోపాటు సీల్స్, ముద్రలు అంటున్నాం. సో సీల్స్ అనేవి దేంతో చేశారు అంటే స్టీటైట్ స్టోన్తో చేశారు. సో స్టీటైట్ స్టోన్తో చేసిన సీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీల్స్ని కూడా ఎక్స్కవేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ కానీ, బ్రాంజ్ కానీ, కాపర్ కానీ, తిన్ కానీ, సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఐవీసీ పీపుల్ వ్యాపారం చేసిన దాంట్లో ఉంటాయి. బీడ్స్ ఇండస్ట్రీ అంటాం, పూసలు అంటాం. ఒకటి బీడ్స్, పూసలు.
నెక్స్ట్ వచ్చేసి ఇంక్, నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్, నెక్స్ట్ బ్రాంజ్ అంటేనే అర్థం కాపర్ అండ్ టిన్ వస్తాయి, దాంతోపాటు గోల్డ్. ఇవన్నీ కూడా హరప్పన్ సివిలైజేషన్లో మనకి కనిపిస్తాయి. సో ద గ్రేటెస్ట్ ఆర్టిస్టిక్ క్రియేషన్ ఆఫ్ హరప్పన్ కల్చర్ గోల్డ్ జ్యువెలరీ, సీల్స్, బ్రాంజ్ జ్యువెలరీ కాబట్టి సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబవ్ అవుతుంది. సో దీంతో పాటు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ సీల్స్ని దేంతో తయారు చేస్తారంటే స్టీటైట్ స్టోన్. మనం రాసే లిపి అంటాం కదా, స్క్రిప్ట్ అంటాం కదా, వీళ్ళ యొక్క స్క్రిప్ట్ ఏది అంటే పిక్టోగ్రాఫ్. దేర్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ పిక్టోగ్రాఫ్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి హూ అజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ ఆల్ వాసిక్ బిల్లా. సో ఆల్ వాసిక్ బిల్లా అనే టైటిల్ ఎవరికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇల్తుత్మిష్, ముబారక్ ఖిల్జీ అని ఇచ్చున్నారు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క టైటిల్ వచ్చేసి మనకి ఇది ఏది అంటే సికిందర్. సో సికిందర్ ఈ సానీ అనేది మనకి సో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క టైటిల్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెండవ అలెగ్జాండర్, ద సెకండ్ అలెగ్జాండర్ అని చెప్పేసి కూడా ఎవరిని పిలుస్తారు అంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇల్తుత్మిష్ ఉన్నారు, ముబారక్ ఖిల్జీ ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట, సో జనరల్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే రెండవ అలెగ్జాండర్ మనకి సో అల్లావుద్దీన్ ఖిల్జీని పిలిచారా పిలవలేదా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఎందుకంటే హిస్టరీ పరంగా మనకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్సే మనం మాట్లాడతాం కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీకి సికిందర్ ఈ సానీ అని కూడా పిలుస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ రెండవ అలెగ్జాండర్ అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇల్తుత్మిష్ ఉన్నారు. ఇల్తుత్మిష్కి సంబంధించి ఇంపార్టెంట్ టైటిల్స్ అకాడమీ పరంగా మనం చెప్పుకోము, అలాంటివి ఏవి పాపులర్ టైటిల్స్ లేవు కాబట్టి ఇల్తుత్మిష్కి సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే జిటాల్స్, టాంకాస్ అనే వాటిని ఎవరు ఇచ్చారు అంటే ఇల్తుత్మిష్ ఇవ్వడం జరిగింది. సో సిల్వర్ కాయిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాపర్ కాయిన్స్ అని చెప్పి అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ముబారక్ ఖిల్జీ ఉన్నారు. ముబారక్ ఖిల్జీ యొక్క టైటిల్ ఏది అంటే ఆల్ వాస్కి బిల్లా అనేది మనకి ముబారక్ ఖిల్జీ యొక్క టైటిల్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి హూ ఇష్యూడ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. సో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ని ఎవరు ఇష్యూ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి గుప్తాసు, మౌర్యాసు, కుషాన్స్, శాతవాహనాస్ ఉన్నారు. సో భారతదేశంలోనే గోల్డెన్ పీరియడ్ అని చెప్పేసి గోల్డ్ కాయిన్స్కి మంచి పీరియడ్గా దేన్ని చెప్తాము అంటే మనకి గుప్తా పీరియడ్ని చెప్పడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ గుప్తాస్ పీరియడ్లోనే మనకి గోల్డ్ కాయిన్స్ అనేవి లార్జ్ నెంబర్లో ప్రొడ్యూస్ చేయబడ్డాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి చంద్రగుప్త 1, చంద్రగుప్త 2, సముద్రగుప్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంలో గోల్డ్ కాయిన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేశారు, గోల్డ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉండేది. సో లాస్ట్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో కుమారగుప్త కానీ స్కందగుప్త కానీ వీళ్ళ టైంకి వచ్చేటప్పటికి గోల్డ్ కాయిన్స్లో గోల్డ్ పర్సంటేజ్ అనేది తగ్గిందని, దాని యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గిందని కూడా చెప్తా ఉంటారు. బట్ ఏదేమైనప్పటికీ ఆర్ఆర్సీ లాంటి ఎగ్జామ్స్లో కాయిన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవచ్చు. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటాం, తెలుగులో విద్దంకి నాణాలు అంటాం. సో పంచ్ మార్క్డ్ కాయిన్స్ ఆర్ ఏ ఇయర్లో ఇండియాలో స్టార్ట్ అయ్యాయి అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ముఖ్యంగా భారతదేశంలో వస్తు మార్పిడి విధానం ద్వారా స్టార్ట్ అయింది. బార్టర్ సిస్టమ్ ఈజ్ స్టార్టెడ్. సో బార్టర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్. ఆల్మోస్ట్ మనకి 6th century BC, క్రీస్తు పూర్వం 600వ సంవత్సరం వరకు కూడా మనకి బార్టర్ సిస్టమే ఉంది. వెన్ మహాజనపదాస్ ఆర్ స్టార్టెడ్, సో మనకి క్రీస్తు పూర్వం అంటే 6th century BC. సో ఇండియా ఈజ్ టర్న్ ఫ్రమ్ బార్టర్ సిస్టమ్ టు విచ్ సిస్టమ్ అంటే దట్ ఈస్ అ పంచ్ మార్క్డ్ కాయిన్స్. దాని తర్వాత అద్దపాన, కర్షపాన ఇలాంటి కాయిన్స్ వచ్చాయి. ఇలాంటి కాయిన్స్ అన్ని కూడా మౌర్యుని కాలంలో ఉన్నాయి. కర్షపాన, అద్దపాన, పాన అనే కాయిన్స్ అన్ని కూడా మనకి మౌర్యుల కాలంలో కనిపిస్తాయి. సో దాని తర్వాత మనకి సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, బ్రాంజ్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ అనేవి ఇండియాలో చాలా రాజ్యాల్లో కామన్గా నిలిచాయని గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ కుషాన్స్ టైంలో కొన్ని కాయిన్స్ మీద మనకి ఎవరి ఇమేజెస్ కనిపిస్తాయి అంటే బుద్ధుడి యొక్క ఇమేజెస్ కనిపిస్తాయి. సో బుద్ధ ఇమేజెస్ ఈజ్ ఆల్సో ప్రింటెడ్ ఇన్ ద కాయిన్స్ ఆఫ్ విచ్ పీరియడ్ ఆఫ్ ద కింగ్డమ్ అంటే కుషాన్స్ యొక్క కాలంలో. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ వెన్ ద కాన్స్టిట్యూషన్ వాస్ బ్రాట్ ఇన్ టు ఫోర్స్ విత్ ద ఎఫెక్ట్ ఫ్రమ్ 26th January 1950. అంటే మనకి రాజ్యాంగం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 26th January 1950. ఈ బిట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంట్. మనకి 25th, 24th ఇలా కూడా అడుగుతారు. సో 26th January 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పటికి సో అప్పుడు భారతదేశానికి ఉన్న ఖచ్చితమైన కాన్స్టిట్యూషన్
కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే మనకి ప్రజాస్వామ్య గణతంత్రమా, లేకపోతే సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్రమా, లేకపోతే సోవరిన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరిన్ సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో భారతదేశానికి మనకి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చే టైంకి స్టేటస్ ఏంటి అంటే సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని చెప్పేసి, గణతంత్ర దేశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఆ సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది మనకి మెయిన్ స్టేటస్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. మీకు ప్రియాంబుల్ అని ఉంటుంది, ప్రావేశిక. సో దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. వి ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అని చెప్పేసి ఈ వర్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే భారతదేశం రాజ్యాంగం యొక్క లక్షణాలు ఏంటి, ఆ రాజ్యాంగం అనేది ఎట్లా రిప్రజెంట్ అవుతుంది అనేది మీకు కంప్లీట్గా ప్రియంబుల్లోనే మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రియంబుల్ ఇచ్చే ప్రతి మీనింగ్ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇండియా ఎలాంటి కంట్రీ, కాన్స్టిట్యూషనలైజింగ్ పరంగా ఎలాంటి స్థానం ఉంది అనేది మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రియంబుల్లో సిడి అని కూడా గుర్తుపెట్టుకోండి. సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ సిడి కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు వర్డ్ ఆర్డర్ని. సో నెక్స్ట్ వన్. నెక్స్ట్, which article of the constitution deals with the procedure for amendment of the Indian constitution? సో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత రాజ్యాంగ సవరణకు సంబంధించి విధానంతో ఉంటుంది అని అడిగారు. ఆప్షన్స్లో ఆర్టికల్ 360 ఉంది. ఆర్టికల్ 360 దేనికి సంబంధించి అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే మనకి సో దట్ ఈస్ ఆర్టికల్ 360. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 352 అనేది మనకి ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీ అంటున్నామో 352. 356 అనేది మనకి స్టేట్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్ రూల్ అంటాం కదా. సో ప్రెసిడెంట్ రూల్ 356లోకి వస్తుంది, లేదా స్టేట్ ఎమర్జెన్సీలోకి వస్తుంది. సో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేటప్పటికి 352 వస్తుంది, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేటప్పటికి 360 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 363 అని చెప్పేసి ఉంది. 363 ఏంటంటే ఏదైనా అగ్రిమెంట్స్ కానీ, ట్రీటీస్ కానీ, ఒప్పందాలు, అగ్రిమెంట్స్ ఏమన్నా ఉంటే సో దాంట్లో ఏమైనా మిస్ మ్యాచ్ కానీ, దాంట్లో ఏమైనా కానీ డిస్టర్బెన్సెస్ వస్తే సో మనకి కోర్ట్స్ అనేవి ఇంటర్ఫియర్ కావచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 363లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 369 వచ్చేసి మనకి కాన్కరెంట్ లిస్ట్ అంటాం. సో కాన్కరెంట్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాకి సంబంధించి టెంపరరీ లాస్ని చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది అని చెప్పేసి ఆర్టికల్ 369లో ఇవ్వబడింది. ఇంకా లాస్ట్కి వచ్చి ఆర్టికల్ 368 ఏంటంటే మనకి అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో రాజ్యాంగ సవరణ అనేది మనకి ఆర్టికల్ 368లో చెప్పబడింది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ క్రింది వాళ్ళలో ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో అపాయింట్ చేయబడరు అని అడుగుతున్నారు. సో గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్. సో గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఇద్దరు కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నియమించబడతారు, అపాయింట్మెంట్ చేయబడతారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ చీఫ్ జస్టిస్, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. సో మనకి హైకోర్టు యొక్క జడ్జెస్, హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ చే అపాయింట్ చేయబడతారు. సో ఇది అవ్వదు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది కూడా అవ్వదు. సో లాస్ట్లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన ఇండైరెక్ట్గా ఎన్నుకోబడతారు కాబట్టి ఈజ్ నాట్ అపాయింటెడ్, ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన్ని అపాయింట్ చెయ్యంది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు, కాగ్ని కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కానీ, ఏజీఐ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని కానీ, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని కానీ, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ని కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు పర్సన్ని కానీ అపాయింట్ చేసే వ్యక్తి ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాచే నియమించబడతారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్. సో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడుగుతున్నారు. 1991, 1962, 1975, 1982. సో మనకి ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ముంబై ప్రధాన కేంద్రంగా, సో ముంబై హెడ్ క్వార్టర్స్గా మనకి ఎప్పుడు స్థాపించబడింది అంటే 1982, 1982లో స్థాపించబడింది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ విభాగానికి సంబంధించి, దాంట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి సంబంధించి లోన్స్ ఇచ్చి ఆ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 1962లో ఏం జరిగింది అంటే ఇండియా చైనా వార్ అనేది మనకి ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1962లో జరిగింది. ఈ 2 ఇయర్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం.
కల్టివేషన్ ఆఫ్ కాటన్ క్రాప్స్ కమ్స్ అండర్ విచ్ సెక్టర్? సో జనరల్గా మనకి కల్టివేషన్ అనగానే దీని అర్థం ఏంటంటే పంటలు పండించడం. అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ భారతదేశంలో ఏ రంగంలోకి వస్తాయంటే ప్రైమరీ సెక్టార్, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అదే కనుక మనకి సర్వీస్ సంబంధించి కానీ ఇట్లాంటి టెక్నాలజీకి సంబంధించి ఇవన్నీ కూడా మనకి టెరిటరీ సెక్టార్లోకి వస్తాయి. సో సెకండరీ సెక్టార్లో ఇండస్ట్రీస్కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ సెకండరీ సెక్టార్లోకి రావడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి వేర్ ఈస్ ద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్? సో మనకి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో లక్నో, డార్జిలింగ్, కోల్కతా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓటకాముండ్. సో జనరల్గా మనకి కోల్కతా ఏదైతే ఉందో సో కోల్కతాలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఉంది కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే మనకి విక్టోరియా మ్యూజియం అనేది కూడా ఎక్కడుందంటే కలకత్తాలోనే ఉంది. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి, విక్టోరియా మ్యూజియం అండ్ యాజ్ వెల్ యాజ్ అ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ కలకత్తా ఏరియా. నెక్స్ట్ వన్, ద బెస్ట్ మెథడ్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్ ఈజ్? చెత్తను పారవేసే విధానంలో ఉత్తమ పద్ధతి ఏది అని అడుగుతున్నారు. సో వెర్మీ కల్చరా, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి బాష్పీకరణమా, ల్యాండ్ ఫిల్లింగా, బర్నింగ్ అని అడుగుతున్నారు. సో ల్యాండ్ ఫిల్లింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ టు డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ అబౌట్ తమాషా? సో తమాషా అనే ఫోక్ డాన్స్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. ఇది ఫస్ట్ రూట్స్ లైస్ ఇన్ గుజరాత్ థియరిటికల్ ఫార్మ్సా, ఇట్ వాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ పాష్వాసా, ఇట్ ఈస్ అ పర్ఫార్మ్డ్ ఇన్ టెంపుల్సా, తమాషా ఈజ్ అ ట్రెడిషనల్ ఫోక్ థియేటర్ ఫార్మ్ ఆఫ్ మహారాష్ట్ర అంటున్నారు. సో తమాషా ఈజ్ ద ట్రెడిషనల్ ఫోక్ థియేటర్ ఫార్మ్ ఆఫ్ మహారాష్ట్ర కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో తమాషా ఈజ్ అ ట్రెడిషనల్ ఫోక్ థియేటర్ ఆఫ్ మహారాష్ట్ర. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి విచ్ స్టేట్ హ్యాస్ అనౌన్స్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ 50 lakhs ఈచ్ ఫర్ ఆల్ జర్నలిస్ట్ ఇన్ ద స్టేట్ హూ ఆర్ రిపోర్టింగ్ డ్యూరింగ్ ద కోవిడ్-19 అవుట్ బ్రేక్? సో కోవిడ్-19 అవుట్ బ్రేక్ కారణంగా 50 లక్షల రూపాయల ప్యాకేజ్ని జర్నలిస్టుల కోసం ప్రకటించిన స్టేట్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో అస్సాం, సిక్కిం, త్రిపుర, మేఘాలయ. సో అస్సాం ఏదైతే ఉందో అస్సాం రాష్ట్రం జీవిత బీమా పరిధి కోవిడ్-19 వ్యాప్తి సమయంలో రిపోర్టు చేస్తున్న రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ 50 లక్షల రూపాయల బీమాని అందించనుంది. సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉందని చెప్పొచ్చు. సో అస్సాం ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద ఫస్ట్ ఇండియన్ యూరోపియన్ యూనియన్ హై లెవెల్ డైలాగ్ సో వాజ్ హెల్డ్ రీసెంట్లీ, హూ వాజ్ ద కో చైర్మన్ ఆఫ్ ద హెచ్ఎల్డి ఫ్రమ్ ఇండియా సైడ్? సో మనకి యూరోపియన్ ఇండియాకి సంబంధించి ఒక హై లెవెల్ సమిట్ అనేది యూనియన్ ఆఫ్ హై లెవెల్ సమిట్ అనేది జరిగింది. అయితే యూనియన్ ఆఫ్ హై లెవెల్ సమిట్కి భారతదేశం తరపు నుంచి అధ్యక్షత వహించింది ఎవరు, రిప్రజెంట్ చేసింది ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రవిశంకర్ ప్రసాద్, హరిదీప్ సింగ్ పూరి అండ్ నరేంద్ర సింగ్ తోమార్ అండ్ పీయూష్ గోయల్ ఉన్నారు. సో ఇండియాస్ రైల్వే మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ ఎవరైతే ఉన్నారో సో హెచ్ఎల్డి మీటింగ్కి ఇండియా తరపున రిప్రజెంట్ చేసిన పర్సన్ ఈయన కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ హ్యాస్ లాంచ్డ్ జీరో కోవిడ్ బై February 2028 క్యాంపెయిన్ టు ఎన్జ్యూర్ జీరో కోవిడ్-19 కేసెస్ బై 28 February 2021? 2021 ఫిబ్రవరి 28 కల్లా కోవిడ్ కేసెస్ని జీరో చేయాలి అని చెప్పేసి ఏ ప్రాంతం అంటే ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం సో మనకి జీరో కోవిడ్ బై Feb 28 అనే దాన్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో గోవా, పుదుచ్చేరి, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. సో మనకి పుదుచ్చేరి ఏదైతే ఉందో అది మనకి జీరో కోవిడ్ బై Feb 28 అనే క్యాంపెయిన్ని ఈ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా కిరణ్ బేడి ఎవరైతే ఉన్నారో సో ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి, ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్. సో ఆమె టైంలో దాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి యొక్క అదనపు బాధ్యతల్ని కూడా ఎవరు తీసుకున్నారు అంటే తమిళసై సౌందర్యరాజన్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్. In October 2020, India successfully test-fired which of the following anti-radiation missile developed by the Defense Research and Development Organization? So DRDO first indigenous anti-radiation missile ni so develop chesindi. Adi kuda manaki Odisha loni Balasore prantam nunchi. So in Odisha we have a area Balasore. So Balasore prantam nunchi danni test cheyadam kuda jarigindi. Aithe aa missile పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో త్రిశూలు, చక్ర, రుద్రం అండ్ వజ్రా అని ఉన్నాయి. సో రుద్రం ఏదైతే ఉందో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినియస్ యాంటీ రేడియేషన్ మిసైల్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ద డిఆర్డిఓ అండ్ టెస్టెడ్ ఫ్రమ్ ద బాలాసోర్ ఏరియా. దీన్ని సుఖోయ్ యుద్ధ విమానం ఏదైతే ఉందో సుఖోయ్ 30 యుద్ధ విమానం సో దానికి అటాచ్ చేసి సో దీని ఆపరేషన్స్ అనేవి చేయనున్నారు. సో దట్ ఈస్ అ రుద్రం. నెక్స్ట్ వన్.
The chief minister of which state has launched the జీవన్ శక్తి యోజన in April 2020? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి 2020 ఏప్రిల్లో జీవ శక్తి యోజన అనే దాన్ని ప్రారంభించారని అడుగుతున్నారు. అర్బన్ ఏరియాలో విమెన్స్ ఎవరైతే ఉంటారో అంటే పట్టణ ప్రాంతాల్లో విమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవనోపాధి పొందడానికి అది కూడా మాస్క్ ని ప్రిపేర్ చేసి పర్ మాస్క్ వచ్చేసి 11 రూపాయల కాస్ట్ చొప్పున అమ్ముకొని సో వాళ్ళు బెనిఫిట్ పొందడం కోసం జీవన శక్తి యోజన అనే దాన్ని అప్పట్లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది ఏప్రిల్ 2020లో. అలా స్టార్ట్ చేసిన రాష్ట్రం ఏది అంటే మనకి మధ్యప్రదేశ్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్. సో రోమ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ మనకి. ర్యాండమ్ ఆడ్ మెమరీయా, రీడ్ అవుట్ మెమరీయా, రీడ్ ఓన్లీ మెమరీయా, రీడ్ వన్స్ మెమరీయా. సో రీడ్ ఓన్లీ మెమరీ దట్ ఈస్ నథింగ్ బట్ రోమ్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ వచ్చి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేషన్స్ హ్యాస్ ద ఆల్ 3 గేజెస్ ఆఫ్ బ్రాడ్, మీటర్ అండ్ నారో. సో మనకి బ్రాడ్ గేజెస్, మీటర్ గేజెస్, నారో గేజెస్ ఏవైతే ఉన్నాయో సో జనరల్గా ఇండియాలో చాలా చోట్ల దీన్ని యూజ్ చేయడం ఉండే. అయితే వచ్చే కొద్ది టైం పీరియడ్ మారే కొద్ది కూడా వీటిని మినిమైజ్ చేసుకుంటూ వచ్చారు. ఇండియాలో చాలా కొద్ది ప్రాంతాల్లోనే మనకి బ్రాడ్, మీటర్ అండ్ నారో గేజెస్ని చూడొచ్చు. అలా చూసే ప్రాంతాల్లో వన్ ఆఫ్ ద ఏరియా ఏది అని అడుగుతున్నారు. లక్నోనా, చండీగఢ్, షిమ్లానా, సిలిగురియానా. సో సిలిగురి ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలో మనం బ్రాడ్ గేజెస్ని, మీటర్ గేజెస్ని అండ్ నారో గేజెస్ని చూడొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ సిలిగురి.